మళ్ళీ చెప్తున్నాను, రాశి ఫలితాలు అన్నది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, దైవ ప్రార్థన చేయండి. ఇంకను మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని ప్రార్థించండి. వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది. మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి, మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. ధనుసు రాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బృహస్పతి మే నుండి 7వ స్థానంలోకి సంచరిస్తున్నారు, శని 4వ స్థానంలో సంచరిస్తున్నారు, రాహు మే నుండి 3వ స్థానంలో, కేతు మే నుండి 9వ స్థానంలో సంచరిస్తున్నారు. ధనుసు రాశి వారికి 2025 సంవత్సరం అంత అనుకూలంగా లేదని కూడా చెప్పచ్చు, కాస్త మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. అర్ధాష్టమ శని ప్రభావం చేత మీకు అర్ధాష్టమ శని ప్రవేశిస్తుంది. ధనురాశి వారికి సంవత్సరం సమస్యలు, చికాకులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు, సులువుగా ఆకట్టుకుని సంబంధాలను పెంపొందించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన ఇతరులకు అయస్కాంతంలాగా ఆకర్షిస్తారు మీరు. శుక్రుడి సంచారం కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. త్వరలో అదృష్టకాలం, సంతోషం, విజయాలు, ధనయోగం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నా, ఉద్యోగంలో ఉన్నవారికి కాస్త పై అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నా స్ట్రెస్ని అధిగమిస్తారు. రాజకీయ ఒత్తిడిలో అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనుర్రాశి విద్యార్థులు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ధనుర్రాశి స్త్రీ కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం ఎక్కువ అయ్యే అవకాశాలున్నాయి, జాగ్రత్త పడండి. వ్యాపారస్తులు మధ్యస్థంగా ఉంది, కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి, లేదా మోసపక్కండి. ఇవి ఒక ఈజీ మనీకి చాలామంది ఇప్పుడు మార్కెట్లో తిరుగుతున్నారు. అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి మొత్తానికి మోసం తెచ్చుకోకండి. బాగా చెప్తున్నాను, మీకు అది కొంచెం అట్రాక్ట్ అవుతారు. ఈజీ మనీకి ధనుసు రాశి వారు బాగా అట్రాక్ట్ అవుతారు, దాన్ని అవ్వకండి. కుటుంబ సమస్యలు అధికంగా పొందే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. ఆచితూచి వ్యవహరించండి, ఎందుకంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ళు అధికమవుతుంది. సమాజంలో తిరిగేటప్పుడు ప్రజాక్షేత్రంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతాంగం మిత్రులకి మిశ్రంగా ఉంటుంది. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాస్త ఓపిక పట్టాలి. మార్చి తర్వాత కొంచెం అనుకూలంగా ఉంది. మే తర్వాత వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఐటీ రంగం వారికి స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది, జాగ్రత్త పడాలి. ఈ మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు. సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి దినగండంగా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది. మీకు ఒక పరిహారంగా దీన్ని చెప్పడం జరుగుతున్నాం. ఒక చిన్న పరిహారం చేయండి, శుభ ఫలితాలు పొందుతారు. శని భగవానునికి, ఎందుకంటే అష్టమ శని ఎంటర్ అయింది కాబట్టి అర్ధాష్టమ శని భగవానునికి తైలాభిషేకం చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణలు ప్రతి శనివారం చేయండి. కాకికి బెల్లం ముక్క పెట్టండి. నువ్వులు దానం ఇవ్వండి. ఎవరైనా పేదవాళ్ళకి చెప్పులు దానం వేయండి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. సకల దోషాలు తొలగి ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉంటారు. విజయోస్తు.